టీవీ అనేది సిగ్నల్ ద్వారా మనకు సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ సిగ్నల్స్ అనేవి స్పేస్లో ఉండే శాటిలైట్స్ యాంటీనాకు సిగ్నల్స్ను పంపిస్తే కేబుల్, సెటాప్ బాక్స్, డిటిహెచ్, ఇంటర్నెట్లు సిగ్నల్స్ను తీసుకుంటాయి. అప్పుడు మన టీవీలో వచ్చే సమాచారాలను చూడడం జరుగుతుంది. ఈ సిగ్నల్స్లో వీడియో ప్లస్ ఆడియో డేటా ఉంటుంది. టీవీ లోపల ఉన్న ట్యూనర్ ఆ సిగ్నల్ను పట్టుకుంటుంది. తర్వాత ప్రాసెసర్ ఆ డేటాను చిత్రాలు, శబ్దాలుగా విడదీస్తుంది. పాత టీవీలో సిఆర్టీ అనే ఎలక్ట్రానిక్ కిరణాలు స్క్రీన్పై చిత్రాన్ని వేసేవి. ఇప్పుడున్న ఎల్ఈడి, ఎల్సిడి స్మార్ట్ టీవీలో బ్యాక్ లైట్ పిక్సెల్ ద్వారా లైట్ను తయారు చేస్తాయి. అప్పుడు ప్రతి పిక్సెల్ రెడ్, గ్రీన్, బ్లూ, ఆర్జీబీ అనే కలర్స్ ఉంటాయి. ఈ మూడింటి కలయిక ద్వారా రంగులు వచ్చి స్క్రీన్ మీద మనకు పిక్చర్ కనిపిస్తుంది. డీకోడ్ అయిన ఆడియో సిగ్నల్స్ను టీవీ లోపల ఉన్న ఆడియో యాంప్లిఫైయర్ పెద్దదిగా చేసి స్పీకర్స్ ద్వారా బయటకు పంపుతుంది. అప్పుడు రిమోట్లో బటన్ నొక్కితే ఇన్ఫ్రారెడ్, ఐఆర్, బ్లూటూత్ సిగ్నల్ ద్వారా టీవీకి పంపిస్తుంది. టీవీ లోపల ఉన్న సెన్సార్ ఆ సిగ్నల్స్ను తీసుకుంటుంది. అప్పుడు ఛానల్ మార్చడం, వాల్యూమ్ పెంచడం, మెనూ లాంటివి పనిచేయడం జరుగుతుంది. మనం ఒక ఛానల్ పెట్టినప్పుడు సిగ్నల్ వస్తుంది. టీవీ ఆ ఛానల్ తీసుకొని స్క్రీన్పై పిక్చర్ను చూపిస్తుంది. స్పీకర్లో శబ్దం వినిపిస్తుంది. పాత సిఆర్టీ టీవీ, ఇప్పుడున్న స్మార్ట్ టీవీ వరకు టీవీల పనితీరును చూద్దాం. ఒకటి సిఆర్టీ టీవీ. పాత టీవీలో స్క్రీన్ లోపల పెద్ద గాజు ట్యూబ్, వాక్యూమ్ ట్యూబ్ ఉంటుంది. దాని లోపల ఉన్న ఎలక్ట్రాన్ గన్ ఆకారంలో ఉండే భాగం ఎలక్ట్రాన్లను అంటే కరెంట్ను వేగంగా పంపుతుంది. ఇవి ఫాస్ఫర్ కోటింగ్ ఉన్న స్క్రీన్ మీద తాకి రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్లా చుక్కలను వెలిగిస్తాయి. స్క్రీన్పై లైన్ బై లైన్ ఇలా వేగంగా పిక్చర్ ఏర్పడుతుంది. అప్పుడు పిక్చర్ కనిపిస్తుంది. అందుకే పాత టీవీలు ఎక్కువ కాలం పాటు పనిచేస్తాయి. బరువు ఎక్కువగా ఉన్న వెనుక భాగం పొడవుగా ఉంటాయి. హెచ్డి సపోర్ట్ తక్కువగా ఉంటుంది. 2 ఎల్సిడి టీవీ. ఇది తేలికగా ఉంటుంది. దీనిలో లిక్విడ్ ప్యానల్ వాడారు. బ్యాక్ లైట్ వెనక నుంచి లైట్ను ఇస్తుంది. లిక్విడ్ క్రిస్టల్స్ను లైట్ను ఫిల్టర్ చేసి ఆర్జీబీ పిక్సెల్ ద్వారా కలర్స్ తయారు చేస్తాయి. ఎల్సిడి టీవీ పల్చగా, తేలికగా ఉంటుంది కానీ పవర్ తక్కువ తీసుకుంటుంది. కలర్ సెట్టింగ్ పాత టీవీ కంటే తక్కువగా ఉంటుంది. డార్క్ సీన్స్ క్వాలిటీ అంత బాగుండదు. 3 ఎల్ఈడి టీవీ. ఇది ఎల్సిడికి అప్గ్రేడ్. టెక్నికల్గా ఇది కూడా ఎల్సిడే కానీ ఎల్ఈడి బ్యాక్ లైట్ వాడారు. లైట్ స్పష్టంగా, కలర్స్ బ్రైట్గా వస్తాయి. ఎల్ఈడి టీవీ పవర్ తక్కువగా తీసుకుంటుంది. సన్నగా వాల్ మౌంట్కు సరిపోతుంది. బ్లాక్ కలర్ పర్ఫెక్ట్గా రాదు. 4 ఓఎల్ఈడి టీవీ. ఇది న్యూ మోడర్న్ టీవీ. ప్రతి పిక్సెల్ స్వయంగా లైట్ను తయారు చేస్తుంది. బ్యాక్ లైట్ అవసరం లేదు. బ్లాక్ కలర్ ఉంటుంది. కలర్స్ రిచ్గా ఉంటాయి. స్క్రీన్ను వంచుకొని చూడొచ్చు. ఓఎల్ఈడి టీవీ ధర ఎక్కువ కానీ స్క్రీన్ బర్న్ అవుతుంది. 5 స్మార్ట్ టీవీ. ఇంటర్నెట్ను ఇచ్చే టీవీ. ఎల్ఈడి, ఓఎల్ఈడి ప్యానెల్తో పాటు ప్రాసెసర్, ర్యామ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. వైఫై, ల్యాన్ ద్వారా ఇంటర్నెట్ వస్తుంది. అలాగే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ఓటీటీ యాప్స్, రిమోట్ మైక్, అలాగే మొబైల్తో కంట్రోల్ చేయవచ్చు. టీవీ ప్లస్ కంప్యూటర్ ఫీచర్లు ఉంటాయి. సాఫ్ట్వేర్ అప్డేట్స్, యాప్స్ ఇన్స్టాల్ చేయవచ్చు. కొన్నేళ్ల తర్వాత సాఫ్ట్వేర్ సపోర్ట్ తగ్గవచ్చు. ఇంటర్నెట్ లేకపోతే ఫీచర్స్ తగ్గిపోతాయి.